హలో అండి. ఇంతకుముందు మనం 8th క్లాస్లో 7th లెసన్ వరకు కంప్లీట్ చేసుకున్నాము. 8th లెసన్ చిన్నప్పుడే అనే లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. చిన్నప్పుడే అనే లెసన్ని రాసిన వారు వట్టికోట అల్వారు స్వామి. ఇతివృత్తం సామాజిక స్పృహ. ప్రక్రియ కథానిక. కథానికలో క్లుప్తత, సరళత, సంక్షిప్తత అనే లక్షణాలు ఉంటాయి. ఇతివృత్తం సామాజిక స్పృహ. సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. ఇటువంటి వచన ప్రక్రియనే కథానిక అని అంటారు. కథనం, సంభాషణ, శిల్పం ఇవి కథానికలోని ప్రధాన అంశాలు. 1945లో మీర్జాన్ పత్రికలో ఈ పాఠ్యాంశం ప్రచురితమైంది. ఏ పత్రిక? మీర్జాన్ పత్రిక. అల్వారు స్వామి కథానిక 1945లో ప్రచురితమైంది. కవి పరిచయం. నల్గొండ జిల్లా చెరువు మాధారం. నిజాం పాలనను వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు వట్టికోట అల్వారు స్వామి. దేశోద్ధరణ గ్రంథాలయం స్థాపించి 35 పుస్తకాలు ముద్రించాడు. ఈయన పత్రికలు తెలంగాణ పత్రిక, గుమస్తా పత్రికలను నడిపించాడు. జైలు లోపల అనే కథల సంపుటితో పాటు అనేక కథలు రాశాడు. జైలు లోపల నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వారు వట్టికోట అల్వారు స్వామి. ఈయన యొక్క రచనలు రామప్ప రభస, తెలంగాణ వ్యాసాలు. రామప్ప రభస, తెలంగాణ వ్యాసాలు. నవలలు ప్రజల మనిషి, గంగు అనేవి ఈయన నవలలు. మాటామంతి అనేది జాతీయం. అవ్యాజ బంధువు, నింద లేకుండా. వ్యాధింప, నిందించడం, నింద చేయని. రకం, పన్ను. తెలంగాణలో తెలుగు ప్రజలను తెలుగు భాషపై, సంస్కృతిపై ఆసక్తి కలిగించడం ద్వారా కృషి చేసిన వారిలో మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, అహల్యాబాయి, రాజా బహదూర్, వెంకట్రామారెడ్డి, రావి నారాయణ రెడ్డి ముఖ్యులు. తెలంగాణ భాషపై ఆసక్తి కలిగించి కృషి చేసిన వారు. అద్దాలు. దండం, నమస్కారం, అంజలి. విలువ, వెల, మూల్యం. కుప్ప, రాసి, గుట్ట. గబాలున, వెంటనే, శీఘ్రమే. వెండి, రజకం. ప్రకృతి వికృతులు. ముఖం, మొగం. సంతోషం, సంతసం. సుఖం, సుఖం. గౌరవం, గారవం. భాషను గురించి ఇచ్చారండి అక్కడ. ఆమ్రేడిత సంధి. ఔరౌర, ఆహాహా. ఔరౌర, ఔరా ప్లస్ ఔరా, ఆహా ప్లస్ ఆహా. ఒక పదం 2 సార్లు వచ్చింది. అట్లా వచ్చినప్పుడు రెండోసారి వచ్చిన పదాన్ని ఆమ్రేడితం అని అంటారు. అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగానగు. ఆహా అన్నప్పుడు ఆ వస్తుంది. సో ఆహా అన్నప్పుడు ఆ వచ్చినప్పుడు మరలా రెండోసారి కూడా అదే పదం వస్తే ఏమవుతుంది? ఆమ్రేడితం అంటారు. అప్పుడప్పుడు, అప్పుడు ప్లస్ అప్పుడు. ఊరూరు, ఊరు ప్లస్ ఊరు. ఇంటింట, ఇంటా ప్లస్ ఇంట. ఇట్లాంటివన్నీ కూడా ఆమ్రేడిత సంధి. అచ్చునకు రెండవసారి వచ్చిన పదం ఆమ్రేడిత సంధి అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ద్విరుక్త టకార సంధి. పట్ట పగలు, పగలు ప్లస్ పగలు. చిట్ట చివర, చివర ప్లస్ చివర. పగలు ప్లస్ పగలు పట్ట పగులు అవుతుంది. అంటే మొదటి పదంలోని పగలులో పా తర్వాత ఉన్న గలు, పా తర్వాత ఉన్నది ఏంటి? గలు పోయి దానికి బదులుగా టా వచ్చింది. అప్పుడు పట్ట పగలు అయింది. అట్లనే చిట్ట చివర పదం కూడా వర అనే దానికి ముందేమొచ్చింది? టా వచ్చి చేరింది. ద్విరుక్త టకార సంధి. టా ద్విత్వము. ద్విత్వము అంటే టా కింద టా వస్తాయి కాబట్టి ద్విత్వము. నట్ట నడుమ. ఇక్కడ కూడా నడుమ ప్లస్ నడుమ. ఆమ్రేడితం పరమైతే కడాదులు తొలి అచ్చు మీది అన్ని అక్షరాలకు ద్విరుక్త టకారం వస్తుంది. ఇది పాఠంలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ అమరులు అనే లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. కవి ఆచార్య కె రుక్నుద్దీన్. ఇతివృత్తం వచ్చేసి వచన కవిత. ప్రక్రియ గేయం.
ప్రత్యేక తెలంగాణ కాంక్షిస్తూ 1969లో పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం చేశారు. ఎప్పుడు? 1969లో 360 మంది పైగా విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగం చేశారు. 1969 సంఘటనకు సంబంధించి రాసిన కవిత కాబట్టి ప్రత్యేక తెలంగాణ బాహాటంగా సాధిస్తామని ఉన్నది. అమరులను స్మరించుకోవడం పాఠం ఉద్దేశం. ఇది పాఠం యొక్క నేపథ్యం. జి యాదగిరి, కె రుక్నుద్దీన్ ఇద్దరు కూడా రాసిన విప్లవ డంకా అనే కవితా సంకలనంలోనిది ఈ పాఠ్యాంశం. కవి పరిచయం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశారు. జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన గ్రంథాన్ని రాశారు. దేనిపైన? జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన గ్రంథాన్ని రాశారు. ఇది ఇంపార్టెంట్. 1969లో విప్లవ డంకా మోగించడంతో మొదలైన ఇతని రచనా వ్యాసంగం తుది శ్వాస వరకు కొనసాగింది. ఈయన రచనలు ప్రయాణం, షెలిమే, సూక్తి సుధ, కిన్నెర మెట్లు, మోదుగు పూలు, విశ్వదర్శనం వంటి ఉత్తమ రచనలు. ప్రయాణం, షెలిమే, సూక్తి సుధ, కిన్నెర మెట్లు, మోదుగు పూలు, విశ్వదర్శనం. అద్దాలు, అసువులు, ప్రాణాలు వదిలిన, మాన్యులు, గౌరవనీయులు, రుద్ర, శివుడు, సకులు, స్నేహితుడు, క్రాంతి విడదు, విశ్రమించదు. నానార్థాలు: వర్షం, సంవత్సరం, వాన, అమృతం, పాలు, నీరు, ప్రకృతి వికృతులు, భాగ్యం, భాగ్యం, ఆకాశం, ఆకాశం, ప్రతిజ్ఞ, ప్రతిన, శ్రీ, సిరి. ఉపమాలంకారం ఇచ్చారు ఇక్కడ. చక్కని పోలికతో చెప్పడాన్నే ఉపమాలంకారం అని అంటారు. ఆమె ముఖం అందంగా ఉన్నది అనే దానికంటే ఆమె ముఖం చంద్రబింబం వలె అందముగా ఉన్నది అనేది మనకి ఆకర్షణీయంగా ఉంది. అందంగా, ఆకర్షణీయంగా పోలికతో చెప్పేది ఉపమాలంకారం. ఉపమేయం అంటే దేనిని లేక ఎవరిని పోలుస్తున్నామో తెలిపేదే ఉపమేయం. ఆమెను పోలుస్తున్నాం కాబట్టి అది ఉపమేయం. ఉపమానం దేనితో లేక ఎవరితో పోలుస్తున్నామో తెలిపేది. ఎవరితో పోలుస్తున్నాము? చంద్రబింబంతో. సో ఇది ఉపమానం. సమాన ధర్మం. ఉపమేయ ఉపమానాల్లో ఉండే ఒకే విధమైన ధర్మం. రెండిట్లో ఏంటి? ఆమె అందంగా ఉంది అనేది సమాన ధర్మం. ఉపమావాచకం. పోలికను తెలిపే పదం. ఏం తెలుపుతుంది? వల్లే అంటే ఇది ఉపమావాచకం. ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ఉపమాలంకారం. నెక్స్ట్ లెసన్ సింగరేణి. ఇతివృత్తం వచ్చేసి సహజ సంపద. ప్రక్రియ వ్యాసం. నల్ల బంగారం అంటే బొగ్గు. రోడ్డు వేయడానికి ఉపయోగించే డాంబరు అంటే తారును, ప్లాస్టిక్ను, మనం రోజు తలకు పూసుకునే సువాసన నూనెలను, బట్టల అద్దాలకు వేసుకునే రంగులకు బొగ్గు నుండే తయారు చేస్తారు. పంట పొలాలకు వేస్తున్న రసాయనిక ఎరువులు కూడా నేలబొగ్గు నుండే చేస్తారు. 1841 సంవత్సరంలో ఖమ్మం జిల్లాలోని ఇల్లందు గ్రామానికి చెందిన గ్రామస్తులకు భూమిని త్రవ్వినప్పుడు బొగ్గు బయట పడింది. ఇప్పుడు 1841లో భూమిలో బొగ్గు బయటపడింది. ఎక్కడ? ఖమ్మం జిల్లాలో. భూగర్భ పరిశోధన శాఖ పరిశీలించగా ఆ బొగ్గు శ్రేష్టమైనది కాదని చెప్పారు బయటపడినప్పుడు. అయితే మరలా 1871లో డాక్టర్ కింగ్ అనే మరో భూగర్భ ఖనిజ పరిశోధకుడు ఇల్లందు బొగ్గు శ్రేష్టమైనది అని గుర్తించింది డాక్టర్ కింగ్. 1886లో హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ మొదట భూగర్భ గనిని త్రవ్వడం ప్రారంభించారు. హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్. గనిలోని కింది బొగ్గు పొరను కింగ్ సీమ్ అని అంటారు. పై బొగ్గు పొరను క్వీన్ సీమ్ అని అంటారు. కింద కింగ్, పైన క్వీన్ సీమ్.
ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న బొగ్గును రవాణా చేయడానికి డోర్నకల్లు నుండి కాజీపేటకు బ్రాంచ్ రైల్వే లైన్ వేసి దానికి సింగరేణి కాలరీస్ అని పేరు పెట్టారు. 1921లో హైదరాబాదు దక్కన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్గా పేరు మార్చుకుంది. దక్కన్ కంపెనీ లిమిటెడ్ అని ఇందాక చదువుకున్నాం కదా, దాన్ని సింగరేణి కాలరీస్ కంపెనీగా పేరు మార్చారు 1921లో. 1928 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లాలోని తాండూర్ ప్రాంతంలో మోర్గన్ రెండవ ఇంక్లైన్ శాంత ఖని, కళ్యాణి ఖని గనులను ప్రారంభించారు. రెండవ ఇంక్లైన్ శాంతి ఖని, కళ్యాణ ఖని అనే గనులను ప్రారంభించారు. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా తాండూరులో. ఇక్కడ ఎవరెవరిని ఏమని అంటారనేది ఉంది. ఇక్కడ మాస్టర్ అంటే హాజరుపరచడం, అంటే సింగరేణి కాలేజ్ వాళ్ళు డ్యూటీకి వెళ్ళినప్పుడు వాళ్ళు హాజరు వేసుకుంటారు కదా, సో దాన్ని ఏమంటారంటే మాస్టర్. ఓర్మెన్ అంటే పనిని విభజిస్తాడు, ఓర్మన్ అనే ఆయన పనిని విభజిస్తాడు. సర్దారు పనిని పరిశీలిస్తాడు, పైకప్పు కూలకుండా ప్రమాదాలు జరగకుండా ఈ సర్దార్ అనే ఆయన పరిశీలిస్తాడు. కోల్కత్తర్ ఈయన ఉల్లు కోసుకునే పని చూస్తాడు, లూజుగా ఉన్న బొగ్గును కూల్చేస్తాడు. కోల్కత్తర్. షార్ట్ ఫైర్మెన్ మందు పాత్రలో బొగ్గు పేలుస్తాడు, మందు పాత్రతో బొగ్గును పేల్చే ఆయన షార్ట్ ఫైర్ మెన్. కోల్ ఫిల్లర్ బొగ్గును తట్టలో ఎత్తి టబ్బులు నింపుతాడు. హాలర్ వాటిని పైకి చేరుస్తాడు, వేటిని ఈయన ఎత్తిన బొగ్గును పైకి చేర్చేది హాలర్, టబ్బులలో చేర్చేది కోల్ ఫిల్లర్. నెక్స్ట్, బొగ్గు పరిశ్రమలకు ప్రస్తుతం రామగుండంలో నడుస్తున్న ఎన్టీపీసీ ఉదాహరణ చెప్పవచ్చు. బొగ్గు పరిశ్రమకు ఉదాహరణగా ఎన్టీపీసీ. ఎన్టీపీసీ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఇక్కడ కోడి కూత అంటే జాతీయం, చెమటోచ్చు అంటే కష్టపడు, మూలస్తంభం ఆధారం, మసిబారు అంతరించడం, తలమానికం ప్రామాణికం, బతుకుపోరు జీవన పోరాటం. పర్యాయ పదాలు: తనువు అంటే మేను, దేహం, శరీరం. భూమి వసుధ, ధరణి, పుడమి. రేయి రాత్రి, నిరోధిని, యామిని. సువాసన పరిమళం, సుగంధం. ప్రకృతి వికృతులు: ఆశ్చర్యం అంటే అచ్చరువు, గని, కని. యంత్రము, జంత్రము. ప్రాణం, పానం. ఇవి ప్రకృతి వికృతులు. ఇక్కడ ఇచ్చింది ఉత్ప్రేక్ష అలంకారం ఇచ్చారు. ఈ మేఘాలు గున్న ఏనుగులా అన్నట్టు ఉన్నాయి. దేనితో పోలుస్తున్నాయి? మేఘాలను గున్న ఏనుగులతో పోలుస్తున్నారు. ఉపమేయం ఏంటి? మేఘాలు అంటే మనం ఇందాక అనుకున్నాం కదా, ఉపమేయం అంటే దేన్ని పోలుస్తున్నామో అది ఉపమేయం, దేనితో పోలుస్తున్నామో అది ఉపమానం. దేంతో? గున్న ఏనుగులతో. ఊహించి చెబితే అది ఉత్ప్రేక్షాలంకారం. ఊహించి, ఏనుగులా అన్నట్టు ఊహించి చెప్తే అదేంటి? ఉత్ప్రేక్ష అలంకారం. నెక్స్ట్ లెసన్ కాపుబిడ్డ. కాపుబిడ్డ అనే లెసన్ని గంగుల సాయిరెడ్డి రచించారు. బిడ్డ రెడ్డి. ఓకే, కాపుబిడ్డ గంగుల సాయిరెడ్డి. ఈయన ఈ లెసన్ని కర్షక ప్రసంగం అనే భాగంలోంచి తీసుకున్నాడు. కర్షక ప్రశంసం. కర్షకుడు అంటే శ్రామికుడు కదా, అది. ఇతివృత్తం అంటే రైతు జీవితం. ప్రక్రియ కావ్యం. రచనలు: కాపుబిడ్డ అనేది ఏంటి? కావ్యం. తెలుగు పలుకులు: వర్షయోగము, మద్యపాన నిరోధము. ఇవి ఆయన యొక్క రచనలు. అండ్ ఇంకా ఈయన ముద్రితాలు, అముద్రితాలు అనేవి రాశాడు. తెలుగు పలుకు, వర్షయోగము అంటే ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, తెలుగు పలుకు, వర్షయోగము, మద్యపాన నిరోధము అనేవి ముద్రితాలు. గణిత రహస్యం, ఆరోగ్య రహస్యం అనేవి అముద్రితాలు. ఓకే.
పోతన పట్ల ఆధారభావం గల సాయిరెడ్డి ఆయననే ఆదర్శంగా తీసుకొని అటు హలంతో ఇటు కలంతో సమానంగా కృషి సాగించారు. పదజాలం. హలము అంటే నాగలి, సైనికులు రైతులు, ప్రకృతి వికృతులు, రాత్రి రాత్రి, గర్వము గర్వము, బ్రహ్మ బొమ్మ, పశువు పసరము పశువు, శుచి చిచ్చు, చంద్రుడు చంద్రుడు. ఒకే అర్థం ఉన్న పదాలు. ముని తాపసి, రాళ్ళు అన్న శిలలు అన్న ఒకటే, మాపువేళ సాయం వేళ అన్న కూడా ఒకటే. ఇక్కడ ఉత్పలమాల అనేది ఇచ్చారు. ఉత్పలమాల అంటే కలువ పూలతో కట్టిన మాల అని అర్థము. పద్యపాదంలో మొదటి అక్షరాన్ని యతి అని అంటాము. పద్యపాదం స్టార్ట్ అయినప్పుడు మొదటి అక్షరాన్ని యతి అని అంటాము. ఈ యతి అక్షరానికి అదే అక్షరం కానీ వర్ణమైత్రి కలిగిన మరో అక్షరం కానీ అదే పాదంతో నియమిత స్థానంలో రావడాన్ని యతి నియమం అని అంటారు. పద్యపాదంలో రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. మొదటి అక్షరాన్ని యతి అంటే రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. ఉత్పలమాలలో మొదటి అక్షరం మరలా అది పదవ స్థానంలో ఉన్న అక్షరానికి యతి స్థానం అవుతుంది. పద్యపాదంలో రెండవ అక్షరానికి ప్రాస అని పేరు. పద్యపాదాల్లో రెండవ అక్షరంగా ఒకే హల్లు రావడాన్ని ప్రాస నియమం అని అంటారు. ఉత్పలమాల గురించి చూద్దాము. ఇతివృత్తం పద్యం. పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో వరుసగా భరణ బబరవ అనే గణాలు వస్తాయి. ప్రతి పాదంలో పదవ స్థానం యతి స్థానం. ఎన్నవ స్థానం? పదవ స్థానం. ఉత్పలమాల యతి స్థానం. ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. చంపకమాల, నజభజ జజర. ఇది వృత్తపద్యం. ఇది కూడా వృత్తపద్యం. పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో వరుసగా నజభజ జజర అనే గణాలు వస్తాయి. ప్రతి పాదంలో 11వ అక్షరం యతి స్థానం. ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పాదంలోనూ 21 అక్షరాలు ఉంటాయి. నెక్స్ట్ మాట్లాడే నాగలి. ఇతివృత్తం వచ్చేసి జంతు ప్రేమ, ప్రక్రియ అనువాద కథ. అనువాద కథ అంటే ఒక భాషలో ఉన్న విషయం వేరొక భాషలో రాయడమే అనువాదం. భారతీయ సాహిత్యం సమకాలీన కథానికలు అనే గ్రంథంలోని మలయాళ భాషలోని అనువాద కథ ప్రస్తుతం పాఠ్యాంశం. మలయాళ భాషలోంచి తెలుగులోకి రాశారు. మలయాళ భాషలో పొన్కున్నం వర్కై రాసిన కథను తెలుగులోకి ఎన్ వేణుగోపాలరావు అనువాదం చేశారు. ఎవరు ఆయన? కవి పొన్కున్నం వర్కై అనే ఆయన ఈ మలయాళంలో మాట్లాడే నాగలి అనే లెసన్ రాస్తే తెలుగులోకి రాసింది వేణుగోపాలరావు అనువాదం చేశారు. పొన్కున్నం వర్కై. కవి పరిచయం. పొన్కున్నం వర్కై మలయాళ అభ్యుదయ రచయితలో ప్రముఖుడు. ఈయన రచనలు తిరుముల్కచ్చ అనే కథానికా సంకలనం, 24 కథానికా సంపుటాలు, 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు, 1 వ్యాస సంకలనం, ఆత్మకథ మొదలైనవి ఈయన రచనలు. మానవ సంబంధాలు మనిషి ప్రకృతితో ఉన్న అనుబంధంలో ప్రధానం. అద్దాలు చూద్దాం. వృషభం ఎద్దు, పసికడుతుంది కనిపెడుతుంది, టీవీ దర్జా, అసహనం ఓర్పు లేకపోవడం, అరిష్టం కీడు చెడు. సమానార్థాలు. హృదయం ఎద ఎడద, ఆకలి క్షుద్బాధ బుభుక్ష. నానార్థాలు. దిక్కు దిశ, ఉత్తరం లేక, ప్రకృతి వికృతులు, మేఘం మొగులు, హృదయం ఎద, పశువు పసరు, ఆశ్చర్యం అచ్చెరువు, సంతోషం సంతసం, దీపం దివ్వె, ప్రేమ ప్రేముడి, సహాయం సాయం, ముఖము మొగము, అద్భుతం అపురం, రాత్రి రాత్రి. 8th క్లాస్ తెలుగులో ఉన్న అన్ని పాఠ్యాంశాలు మనం కంప్లీట్ చేసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.